హాయ్ బ్రో. హాయ్ హాయ్. ఎలా బిగ్ బాస్ చూస్తున్నారా? చూశాను, ఎలిమినేషన్ చూశాను, అది జీర్ణించుకోలేక ఇక్కడికి వచ్చాను. చాలా బాధ అంటే చాలా బాధగా ఉందబ్బా. ఎవరు? శేఖర్ భాష ఎలిమినేట్. తెలుగు భాష అంటేనే శేఖర్ భాష, అలాంటి తెలుగు భాషని బయటకు తోసేశారు. ఇది చాలా అన్యాయం, చాలా దారుణం. దీన్ని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా. రీ ఎంట్రీ కోరుకుంటున్నా. మా శేఖర్ భాష మళ్ళీ బిగ్ బాస్ 8 లో ఉండాలి. అంటే ఓటింగ్ పరంగా చూసుకుంటే శేఖర్ భాష ఓటింగ్ లేదు, బొచ్చు లేదు. అక్కడ నిన్న హౌస్ మేట్స్ తో నామినేట్ చేయించాడు. ఓటింగ్ లేదు, నాగార్జున నామినేషన్ ఇవన్నీ. ఓటింగ్ అనేది బిగ్ బాస్ కి లేదు. ఇది ప్రకారంగా చూస్తుంటే బయట వచ్చే పుకార్లు కూడా నిజమే అనిపిస్తుంది. ఫేక్ గేమ్ ఇదని. రీ ఎంట్రీ ఉంటది, సీక్రెట్ హౌస్. రీ ఎంట్రీ ఇస్తేనే నాగార్జున నామినేషన్ విలువ ఉంటది. లేకపోతే ఇది నాగార్జున నామినేషనే, ఇది ఓటింగ్ నామినేషన్ కాదు. ఖచ్చితంగా చెప్తా. ఈ వీక్ ఎలిమినేషన్ ఎవరు అవుతారంట? ఈ వీక్ యశ్మిన్ తగులుకుంటున్నాడు ఆల్రెడీ. మణికంఠ, సీత, కిరాక్ సీత, విష్ణుప్రియ ఆల్రెడీ వేస్తున్నారు. గట్టిగా బ్లేడ్ ఆడుతుంది. అంటే వాళ్ళని చీఫ్ గా తీసేసి అభయ్ పెట్టారు కదా. 2 వీక్స్ నుంచి వాళ్ళు చీఫ్ కింద ఉన్నారు, సేవ్ అయ్యారు. ఈ వీక్ లో అభయ్ నవీన్, మన నిఖిల్ స్టిల్ చీఫ్స్ కింద ఉన్నారు. బిగ్గెస్ట్ క్లాన్స్ కింద 2 క్లాన్స్ డిజాల్వ్ చేసాడు. ఎలా అనిపించింది? శక్తి కాంతారా 2. శక్తి కాంతారా, శక్తికే గట్టి పోటీ ఉంది సార్. ఎందుకంటే కాంతారాలో నబీల్ ఉన్నాడు కాబట్టి శక్తి టీమ్ లో నిఖిల్ కు పోటీ. నిఖిల్ లో కూడా విష్ణుప్రియ కూడా ఉంది కదా. విష్ణుప్రియ నీకు విష్ణుప్రియ అనే నాగార్జున గారే చెప్పాడు. ఆమె మస్కులారో, ఆమెతో కొద్దిగా జాగ్రత్తగా ఉండి ఒక 2 మనుషులు కొడద్దు అని ఇండైరెక్ట్ గా. నిన్న శేఖర్ భాష గారు కొన్ని వాక్యాలు అన్నారు. ఏంటంటే నేను చాలా కంటెంట్ ఇచ్చాను, బయటికి రాకుండా రాలేదంట. ఆయన చాలా అసహనం వ్యక్తం చేశాడు ఆ విషయంలో. నేనైతే లోపల చాలా కంటెంట్ తీశాను. ఇప్పటి వరకు అయితే ఎవరో కూడా ఆ కంటెంట్ ని పోస్ట్ చేయలేదు, పబ్లిష్ చేయలేదు, టెలికాస్ట్ చేయలేదు. ఎందుకని అని ఆయన కొద్దిగా ఇబ్బంది పడ్డాడు. చాలా చాలా బాధపడ్డాడు. అంటే నాకు కొడుకు పుట్టాడు అని చెప్పి ఈయననే బయటకు వచ్చినని కొంతమంది అంటున్నారు. ఏంటి సార్ మీరు 2 వీక్స్ లో నామినేషన్ అయిపోయారంటే, నేను 2 వీక్లే బాబు అంటున్నాడు. ఆయన కామెడీ సెన్స్ అసలు ఎక్కడ కూడా. ఆయన ఇది ఏ నేషన్ అంటే మాది నామినేషన్ అంటుండు. ఏ నేషన్ సార్ అంటే మీది నామినేషన్ అంటాడు. అసలు ఏమి ఆయనకి ఏ బాధ లేదు. ఎందుకంటే ఎక్స్పెషల్లీ ఇప్పుడు ఆనందం పంచడానికి కొడుకు పుట్టాడు. కొడుకు ద్వారా ఆయన కొద్దింతా రిలాక్స్ అవుతాడు. అంటే కొడుకు పుట్టిన రోజు ఎలిమినేట్ కావడం ఎలా అనిపించింది? కొంచెం బాధ అనిపిస్తుంది. రేపు పొద్దున్న ఫ్యూచర్ లో అడిగి చెప్తా కవరే నువ్వు పుట్టావురా, నేను నామినేట్ అయ్యాను రా బిగ్ బాస్ 8 నుంచి. అది కొంచెం ఏదంటే నెగిటివ్ షేడ్ లోకి వెళ్ళిపోద్దేమో అనిపిస్తుంది. అర్థమైందా? మళ్ళీ రీ ఎంట్రీ చేసి ఒక 2 వీక్స్ ఆపి మళ్ళీ నామినేట్ చేసుకోండి. సోనియా గురించి మీ ఒపీనియన్ ఏంటి? సోనియా గురించి మీ ఒపీనియన్ ఏంటి? సోనియా సోంపాపుడు సోనియా సూపర్. ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడిపిస్తుందంట కదా. ఎవరో ట్రయాంగిల్ లవ్ స్టోరీ? ఆల్రెడీ పెద్దోడు చిన్నోడు ఆల్రెడీ బిగ్ బాస్ ఒక షాక్ ఇచ్చాడు రాత్రి. వైఎస్ లోగో చూసారా ఇక్కడ? ఆ వైఎస్ లోగో యశ్వీర్ ఎవరు, సోనియా యశ్వీర్ ఎవరు అని అడిగేసరికి ఫీజులు అవుట్ అయింది ఒక్కొక్కరికి. తర్వాత చెప్తాను. నిఖిల్ గడ అయితే ముఖం మాడిపోయింది. నిఖిల్ ముఖం, పృథ్వీ ముఖం ఇలా జూమ్ చేస్తున్నాడు బిగ్ బాస్. నాకైతే భలే ఎక్సైట్ అనిపించింది. ఎందుకంటే ఇద్దరు పెద్దోడు చిన్నోడు కదా, ఇద్దరు పోటీ పడుతున్నారు. అంటే అదే చెప్తున్నారు కదా, ఒక ట్రాక్ కోసం. అక్కడ యశ్వీర్ అనేసరికి ఒక్కొక్కడు మైండ్ బ్లాక్ అయింది. వాళ్ళ ఆశలన్నీ ఆవిరైపోయినట్టు. అబ్బో ఈవిడ కూడా ముఖంలో వెలిగిపోయింది ట్యూబ్ లైట్ లాగా. యశ్వీర్ అంటే ఎవరు అనుకుంటున్నారు? ఇంకెవరు? బడ్డీ సూపర్ బడ్డీ. విష్ణుప్రియ గురించి బిగ్ బాస్ బడ్డీ కాదు స్వామి, బయట బడ్డీ. విష్ణుప్రియ గురించి మీ ఒపీనియన్ ఏంటి? విష్ణుప్రియ స్ట్రాంగెస్ట్ ప్లేయర్, అందులో నో డౌట్ అబౌట్ ఇట్. నేను ఒక విషయం చెప్తా. విష్ణుప్రియ అని ఎక్స్పెషల్లీ నాగార్జున గారే చాలా హైలైట్ చేశాడు. 2 డేస్ లో, శనివారం ఆదివారం చూసుకుంటే చాలా అంటే చాలా. విష్ణుప్రియ కొన్ని డైలాగులు వాడింది. అంటే నత్తి బ్రెయిన్, జాలి గుండె ఎలా అనిపించింది? నత్తి బ్రెయిన్ కాదు సార్, నాది నత్తి బ్రెయిన్ సార్. నాగార్జున వెళ్ళలేదు. ఇది నత్తి బ్రెయిన్ కూడా ఉంటుందా విష్ణుప్రియ? చాలా ఫన్నీ అనిపించింది. ఫన్నీ చేసిన కొంచెం ఇన్సల్ట్ చేసినా తీసుకునే మనస్తత్వం విష్ణుది అని ప్రూవ్ చేశాడు నాగార్జున. ఆ విధంగా సోనియా తీసుకోదు. సోనియా నువ్వు తీసుకోవట్లేదు. ఇది చూడు, నేను ఎన్ని కామెంట్స్ చేస్తాను విష్ణుప్రియ అని, ఆమె ఎలా తీసుకుంటుందో అలా తీసుకోవాలని గుణపాఠం చెప్పినట్టే సోనియా. నైనిక గురించి, యష్మి గురించి మీ ఒపీనియన్ ఏంటి? నైనిక కూడా స్ట్రాంగెస్ట్ ప్లేయరే, మంచిగా ఆడుతుంది. ఈ గాడి నుంచి బుద్ధి వచ్చిందిలే. క్లాన్స్ డిజాల్వ్ చేసాడు కదా, పరువు పోయినట్టు అయింది. కన్నపెట్టి కాల్ చేయడం శనివారం వాళ్ళకి అంత ఇబ్బంది. ఎలా అంటే మనుషులు కొద్దిగా అంటే ఈ వారం నుంచి ప్రతి వారం ఎలిమినేషన్ లో ఉంటుందా యష్మి? ఖచ్చితంగా. యష్మి పృథ్వీ ఐ ఎక్స్పెక్టెడ్.
ప్రతి వీక్ నామినేషన్స్ లో ఉంటారు ఖచ్చితంగా. అబ్బాయికి చీఫ్ చేశారు కదా, ఎలా అనిపించింది? అబ్బాయి మాస్ గేమ్ ఆడాడు యష్మి ముసుగులో, కానీ ఇప్పుడు చీఫ్ చేశాడు కదా, మాస్ గేమ్ ఆడితే కుదరదు నాన్న, నువ్వు మాస్క్ చింపేయాలి, చింపేసి పక్కన పడేసి నువ్వు గేమ్ ప్లే అనేది చూపించాలి యాజ్ ఏ చీఫ్ గా. ఇప్పుడు ఏంటంటే బిగ్గెస్ట్ ప్లాన్స్ ఉన్నాయి ఇద్దరి దగ్గర. ఆల్రెడీ మళ్ళీ వీక్ అయ్యాడు ఎవరు, మన నిఖిల్. ఎందుకు లీక్ అయ్యాడు? శేఖర్ బాస్ వెళ్ళిపోయాడు నిఖిల్ టీం నుంచి. నబిల్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? నబిల్ సూపర్ స్పోర్టివ్, నెంబర్ 1 కంటెస్టెంట్. ఎవరినైనా సరే ఎదుర్కోగలడు, ఎవరినైనా సరే బైరీ ఇవ్వగలడు. అర్థమైంది? అది పృథ్వీ గడవని నిఖిల్ గడవని ఎవడైనా కానీ. ఆదిత్య పృథ్వీ గురించి? ఆదిత్య ఓం గారిని బలి పశువులో తయారు చేశారు రాత్రి నామినేషన్ లో, ఎలిమినేషన్ లో. అర్థమైందా? అంటే ఈ వారం నిన్ను బయటకు పంపిస్తామని. సీత, కిరాక్ సీత గురించి? కిరాక్ సీత స్ట్రాంగెస్ట్ ప్లేయర్. అంటే లాస్ట్ వీక్ లో ఎమోషనల్లీ నేను ఒకటి చెప్తా, శేఖర్ భాష అనే కరెక్ట్ గా అర్థం చేసుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఒక కిరాక్ సీత, విష్ణుప్రియ. కొంచెం ఇక కనమోలందరూ ఆయన జోకులను కూడా తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి ఏంటంటే ఆయన స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ ఫస్ట్ బిగ్ బాస్ 8కి. ఆయన్ని పంపించే వాళ్ళని ఉద్దేశమే కనబడింది. హౌస్ మేట్స్ తో నామినేషన్ చేయించినప్పుడు ఆయన ఎలిమినేట్ చేయడానికి అందరూ కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారు. ఓకే, ఫైనల్ గా మణికంఠ గురించి మీ ఒపీనియన్? అంటే రీసెంట్ గా హౌస్ లో ఎక్కువ దొంగతనం చేస్తుంది మణికంఠనే, ఎలా అనిపించింది? ఎక్సలెంట్. ఇప్పుడు దాకా ఉన్న అన్ని షేడ్స్ చూసావు మణికంఠలో, ఇంకా కొత్త షేడ్ చూడండి. లాస్ట్ వీక్ ఈ వీక్ కొంచెం చేంజ్. కొత్త షేడ్ ఏంటి? ఈ రోజు ప్రోమోలో యష్మిని డోంట్ స్టాప్ లిసన్ టు మీ అన్నాడా? ఫస్ట్ నేను మాట్లాడేది విను, నువ్వు తర్వాత మాట్లాడాను. అంటే చేంజ్ అయింది, మార్పు వచ్చింది కదా లాస్ట్ వీక్. మామూలు మార్పు కాదు, నువ్వు నవ్వుతూ ఆడు అన్ని చెప్పాడు కదా నాగార్జున. చాలా అంటే చాలా బాగుంది.